ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల విపరీతంగా ఇన్ఫర్మేషన్ పెరిగిపోయింది. క్యాలరీ కౌంటర్స్ అని చెప్పి యాప్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఆల్సో మనకి రకరకాల డయట్ ప్లాన్స్ వస్తున్నాయి. కీటో డయట్ అంటే కంప్లీట్గా ఆల్ ప్రోటీన్, ఆట్కిన్స్ డయట్ అని ఒక టైంలో చాలా పాపులర్ అయింది. కాకుండా జోన్ డయట్ అని, ఇంకోటని వీగన్ డయట్ అని, వీటన్నిటి వల్ల డయాబెటీస్ తగ్గుతుందా? ఇది ఎఫిషియంట్ వే ఆఫ్ మేనేజింగ్ డయాబెటీసా? మనతో మాట్లాడడానికి ప్రముఖ డయాబెటాలజిస్ట్ అండ్ చాలా వెల్ నోన్ ఫ్యామిలీ ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ డాక్టర్ ఆనంద్ సాగరి గారు ఉన్నారు. డాక్టర్ ఆనంద్ సాగరి గారు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ వన్స్ అగైన్ అండి. సో ఆబ్వియస్లీ నేను చెప్పినది రైటే. అంటే చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసేస్తున్నారు ఈ మధ్య. ఐఎమ్ ఆఫ్ కార్బ్స్ దిస్ వీక్ అంటారు, లేదు ఒకే ఫ్రూట్ తిని వారం అంతా కూడా వెయిట్ తగ్గించుకోవాలంటారు. Is this actually healthy and advisable as a nutritionist? Because it's very effective in many cases. Not at all అండి. మనం అన్ని తినాలి అని మనం చిన్నప్పటి నుంచి తింటున్నది, దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దాట్. అన్ని విటమిన్స్ మనకి ఒక ప్రోడక్ట్లో రావు. అన్నంలో అన్ని విటమిన్స్ లేవు, కానీ అన్నం చాలా ఇంపార్టెంట్. అలానే వెజిటబుల్స్ కర్రీస్ ఒక్కటి తింటే సరిపోదు, అందులో కావాల్సిన వైటమిన్స్ న్యూట్రియంట్స్ మనకు వస్తాయి. కానీ కొన్ని పాలు పెరుగు ద్వారా వచ్చే వైటమిన్స్ కానీ, అన్నం ద్వారా వచ్చేది, వీటి ద్వారా వచ్చేది, ఇవన్నీ కలిపితేనే వి కాల్ ఇట్ యాజ్ అ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. ఇది మనం కంపల్సరీ తీసుకోవాలి. కాకపోతే చాలామంది ఒక ఫ్యాట్ డైట్స్గా అంటే ఒక 15-20 days నేను ఇది మానేస్తాను అంటే బాడీ ఆల్వేస్ రెస్పాన్స్ టు అ షాక్. మీరు ఏదైనా ఒక ఫుడ్ సబ్స్టెన్స్ మానేసినప్పుడు బాడీ అండర్గోస్ అ షాక్. ఆ షాక్లో జరిగే ప్రక్రియలో ఫస్ట్ మీరు లూజ్ అయ్యేది వాటర్ వెయిట్. దాన్ని స్కేల్ మీద చూసుకొని నేను వెయిట్ తగ్గిపోయాను, అన్నం మానేస్తే నాకు వెయిట్ తగ్గిపోతుంది అని అన్నాన్ని ఒక విషం లాగో ఒక తినకూడని సబ్స్టెన్స్ లానో లేబుల్ చేసేసారు. బట్ నో, ఐ ఇన్సిస్ట్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ డయాబెటిక్ పీపుల్, యూ షుడ్ ఈట్ రైస్. బట్ దాన్ని తినే వేళ పాళ అంటారు చూసారా, దానికి ఒక తినే సమయం ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, టైప్స్ ఉంటాయి. ఇఫ్ దాట్ యూ కెన్ ఫాలో, ఐ థింక్ ఇట్స్ మార్వెలస్. సో ఇన్ దిస్ ప్రాసెస్ మీరు అన్నాన్ని రికమెండ్ చేస్తున్నారు కాబట్టి బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, ఇంకేదో వైల్డ్ రైస్ అండ్ ఇప్పుడు మామూలు తెల్ల అన్నం, మనం పాలిష్డ్ రైస్, సోనా మసూరి తినద్దు, బాస్మతి తినద్దు అంటున్నారు. బేసికల్లీ రైస్ చుట్టూ ఉండే ఆ పొట్టు ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో చాలా ఫైబర్ ఉంటుంది అండ్ విటమిన్ B1 థైమిన్ అంటారు బేసికల్గా. ఆ థైమిన్ని ఆల్రెడీ పాలిష్ చేసేసిన రైస్లోని 70-80% పోతుంది అది. సో ఇట్ ఈస్ లైక్ యాజ్ గుడ్ యాజ్ ఆ అన్నం ఉడకపెట్టగానే ఎంత తెల్లగా ఉంటే అంత స్వచ్ఛమైన బియ్యం అనుకుంటారు, బట్ అది కాదు. ఎంత తెల్లగా ఉంటే మన బాడీ డైజెషన్లో అది అంత ఫాస్ట్గా అయిపోయి మన షుగర్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది. సో బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఇవన్నీ ఏంటంటే అరిగించుకోవడానికి, ఉడకపెట్టడానికి రెండూ కష్టమే. చేయడానికే కష్టపడిన రైస్ అనేది మనం తినడానికి బాడీ డైజెషన్లో కూడా కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. సో దీంట్లోంచి రిలీజ్ అయ్యే కార్బోహైడ్రేట్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ ఈ ఫుడ్స్కి. అందుకని వీటిని ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు. బట్ ఒకవేళ మీరు తినేది ఒక పూటే రైస్ అయినప్పుడు ఐ డోంట్ సే యూ ఓన్లీ ఈట్ బ్రౌన్ రైస్ ఆర్ ఎనీథింగ్. చిన్నప్పటి నుంచి అలవాటైన వైట్ రైస్ కూడా తినొచ్చు, బట్ ఇట్ ఈస్ ద టైమింగ్ అగైన్. దాంతోపాటు కొంచెం కార్బోహైడ్రేట్ రైస్ క్వాంటిటీని కొంచెమే పెట్టుకొని వెజిటబుల్ కర్రీ కానీ, పప్పు అంటే ప్రోటీన్ కానీ ఎక్కువగా తినాలి. కానీ ప్రోటీన్ పప్పులో కూడా మనకి కార్బ్స్ ఉంటాయి అంటారు, కాబట్టి పప్పుని మీరు ప్రోటీన్గా పరిగణించద్దని, ఎస్పెషల్లీ ఫర్ వెజిటేరియన్స్. అంటే టూ మచ్. వెజిటేరియన్స్ ముఖ్యంగా కందిపప్పు, మినపప్పు మన టిఫిన్స్లో ఎక్కువ వాడతారు. మధ్యాహ్నం పప్పు ఉంటుంది, నైట్ పప్పు ఉంటుంది, సాంబార్ అనో రసం అనో అలాగా పప్పు చారుగా. సో టూ మచ్ ఆఫ్ పప్పు తీసుకోవడం ద్వారా యూరిక్ యాసిడ్ పెరిగిపోయి మళ్ళీ జాయింట్ పెయిన్స్ వచ్చి రకరకాలుగా ఉంటుంది. సో ప్రోటీన్ కెన్ బి టేకెన్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రోటీన్ మన కందిపప్పు, పెసరపప్పుతో పాటు ఈ నానపెట్టిన సాతాళించిన గింజలు అంటారు, పెసలు కానీ, బఠానీ కానీ, నల్ల శనగలు కానీ, రాజ్మా, చోలే, బొబ్బర్లు, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా వెగన్ డైట్స్ తీసుకునే వాళ్ళకైతే పన్నీర్, తోఫులో కూడా, తోఫు అంటే మన సోయా మిల్క్, సోయా చంక్స్ అంటారు, మీల్ మేకర్స్ అంటారు, వాటి పాల ద్వారా తీసిన తోఫులో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. రైట్. కాబట్టి మీరు అనేది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే కీటో డయట్ అని ఏదైతే వచ్చిందో, అంటే పూర్తిగా కార్బ్స్ కట్ చేసేసి బాడీని డిప్రైవ్ చేసేసి దానికి బాగా ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఇవ్వడం వల్ల బాడీ మళ్ళీ అదే షాక్లోకి వెళ్తుంది, దాని ద్వారా ఒక డిఫరెంట్ మెటాబలిక్ దీనిలోకి వెళ్ళిపోతుందని. బేసికల్గా ఈ డైట్తో బాడీ ఒక్కటే షాక్ కాకుండా మీ కిడ్నీస్ కూడా బాగా షాక్ అయిపోతాయి. అంత ప్రోటీన్ బర్డన్ మీ కిడ్నీస్ తీసుకోలేవు. దే ఆర్ మెంట్ టు బి డైజెస్టింగ్ ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ప్రోటీన్. సో నేను రికమెండ్ చేసేదంటే కీటో డైట్ స్వతహాగా నేను ఎవరికి రికమెండ్ చేయను అసలు. ఇట్స్ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. కాకపోతే ఇఫ్ యు ఆర్ స్టక్ ఇన్ అ పర్టిక్యులర్ వెయిట్, ఒక వెయిట్లో అంటే ఒక 120 kgsలో వెయిట్లో స్టక్ అయిపోయి ఉండిపోతే కనుక ఒక ఇనిషియేషన్ పాయింట్ అంటే ఒక ప్రోత్సాహం కోసం ఒక 1 week ఎప్పుడైనా ఇలాంటి డైట్ ఏదైనా ట్రై చేసి మెల్లిగా దాన్ని మీ ఎక్సర్సైజ్ని ఇంట్రడ్యూస్ చేసుకొని వేరే రకమైన బ్యాలెన్స్ డైట్లోకి షిఫ్ట్ అవ్వడం ఈజ్ ఓకే. అంటే వీ సమ్ టైమ్స్ సజెస్ట్ కీటో డైట్ టు పేషెంట్స్ యాజ్ అ ట్రాన్సిషన్ పీరియడ్.
రైట్. యాజ్ అ స్టెప్పింగ్ స్టోన్గా కీటోతో స్టార్ట్ చేసి దెన్ దాన్ని బ్యాలెన్స్ డైట్గా మార్చి అండ్ దెన్ ఇంట్రడ్యూస్ ది ఎక్సర్సైజ్ అండ్ దెన్ మానిటర్ దెమ్. అంతేగాని కీటో ఒక్కటే చేసుకుంటూ 3-4 months ఉండి సడన్గా కిడ్నీ షట్ డౌన్కి వెళ్ళిపోయి అలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ డయాలసిస్కి కూడా వెళ్ళిన పేషెంట్స్ ఎంతో మంది ఉన్నారు. ఓ మై గాడ్. అట్ అ వెరీ వెరీ యంగ్ ఏజ్. ఐ మైండ్ యూ, ఇది ఎప్పుడు ఓల్డర్ జనరేషన్ వాళ్ళు చెయ్యరు ఈ డైట్స్, వాళ్ళు నమ్మరు కూడా. ఇట్ ఈస్ ఓన్లీ ద యంగర్ జనరేషన్ విచ్ ఆర్ ఫాలోయింగ్ ప్రే ఫర్ కీటో డైట్ అండ్ గోయింగ్ టు డయాలసిస్. బికాస్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి, వెంటనే ఒక డ్రెస్ సైజ్ తగ్గినట్టు అనిపిస్తుంది. బికాస్ బాడీలో ఒక ష్రింక్ అయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి చాలా మంది మొహాలు సొరకాయల్లో అయిపోతాయండి ఈ కీటో డైట్ చేసిన వెంటనే లీన్ గా అయిపోతారు, కోలగా అయిపోతారు. బికాస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. సో దే బికమ్ వెరీ లీన్, దే లైక్ దెమ్సెల్వ్స్ ఇన్ ద మిర్రర్. అలా వాళ్ళని చూసుకున్న ఆకారం బాగా నచ్చి దానికి ఎడిక్ట్ అయిపోయి నో మ్యాటర్ వాట్ ఏదన్నా కానీ ఆరోగ్యం ఎటైనా పోనీ ఈ డైట్ పాటించేద్దాం అని షార్ట్ కట్కి వెళ్ళిపోతారు.